ప్రజా అభ్యున్నతి సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి పేద బడుగు బలహీన వర్గాల వారిని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లే ఘనత తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం స్థాపించి తెలుగువారి గొప్పతనం చాటే గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 7 రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంతకుముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది అని, తెలుగువారి మనుగడ, తెలుగువారి ఆత్మాభిమానం, తెలుగువారి గౌరవం ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. పేదవారి పార్టీలో నాడు కిలో 2 రూపాయల బియ్యం అందించే ఘనత ఎన్టీ రామారావుది అని, అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. అంతకుముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలు నాయకులతో ఊరేగింపుగా 7 రోడ్ జంక్షన్కు వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అందవరపు జయంతి, మాదరపు వెంకటేష్ చౌదరి, బాబ్జీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కలమట రమణ గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక ముందున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడు గుడ్డ నీడ బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి రాజకీయంగా చైతన్యపరుస్తూ ఈరోజు మన శ్రీకాకుళం ఉత్తరాంధ్రకే ఫస్ట్ టైం కేబినెట్ మినిస్టర్ గా కీర్తిశేషులు ఆనాడు ఎర్రన్నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు దేశంలోనే అతి పెద్ద వయస్కులు అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా